అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు టమాటా పప్పు చారు అనేది తయారు చేస్తున్నాను. ఎంతో సింపుల్గా టేస్టీగా రెసిపీ అండి. ఈ రెసిపీ నచ్చిన వారు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక కప్పు కందిపప్పు అనేది కడిగి తీసుకున్నానండి. అలాగే ఒక గ్లాస్ వాటరు, హాఫ్ స్పూన్ పసుపు, అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇలా పొట్టు తీసుకున్న ఎల్లుల్లిపాయలు ఒక 5-6 యాడ్ చేసుకోండి. అలాగే 2 లేదా 1 స్పూనున్నర ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఈ పప్పుని ఉడికించుకుందామండి. ఇలా తయారు చేసిన పప్పుని పిల్లలకి పెట్టడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి పిల్లలకి డైరెక్ట్గా గార్లిక్ అనేది ఇవ్వలేం కాబట్టి ఇలా పప్పులో యాడ్ చేసి ఉడికించడం వల్ల పిల్లలకి యాంటీబయాటిక్ అనే ఒక మెడిసిన్ లాంటి పవర్ అనమాట ఇలా ఉడికించిన పప్పు పెట్టడం వల్ల. అలాగే డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కదా, అది కూడా చాలా వరకు రికవరీ అవుతుంది. అలాగే పప్పు వల్ల గ్యాస్ కూడా పట్టదనమాట. అలాగే పెద్దవారికి కానీ చిన్నపిల్లలకు కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలా కూడా హెల్దీ అనమాట. ఇలా ఉడికించుకున్న పప్పులోకి మనం ముందుగానే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఉడికించుకున్నామండి. అంటే వేడి నీళ్ళల్లో ఉడికించుకొని తీసి పక్కన పెట్టాను అనమాట. 1 స్పూను మెంతులు, మరికొన్ని 10 మిరియాలు, ఒక ఎల్లుల్లిపాయ, కొంచెం అల్లం, చిన్నుల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు తీసుకున్నాను. ఇలా ఉడికించుకున్న పప్పులోకి మనం ముందుగా ఉడికించుకొని వేడి నీళ్ళల్లో చింతపండు గుజ్జు అనేది తీసుకోవాలన్నమాట. చింతపండు పులుసు అనేది స్పూను జీలకర్ర, ఒక కొంచెం మెంతులు, ఒక ఎల్లుల్లిపాయ నలగొట్టింది యాడ్ చేసుకోవాలి. అలాగే అల్లం కూడా దంచింది యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా యాడ్ చేసుకొని ఇవి లైట్గా ఫ్రై అయ్యే వరకు హీట్ చేసుకొని ఒక 3 లేదా 4 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుందామండి. ఇవనేవి వేడెక్కిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఇలా ఎల్లిపాయ అల్లం యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిరియాలు అలాగే మెంతులు అనేవి హెల్త్కి చాలా మంచిదనమాట. ఈ విధంగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూను మెంతు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూను మీద బాండి అనేది పెట్టుకొని 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ అనేది హీట్ చేసుకున్నాక 1 స్పూను జీలకర్ర, ఒక 10 మిరియాలు, కొంచెం మెంతులు యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక ఎల్లుల్లిపాయ దంచింది యాడ్ చేసుకొని దంచిన చిన్న 1 ఇంచు అల్లం ముక్కలు అనేది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఒక 3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని ఇవి లైట్గా వేడెక్కే వరకు వేడి చేసుకోవాలి. ఇప్పుడు అల్లము అలాగే మిరియాలు మెంతులు యాడ్ చేయడం వల్ల ఈ పప్పుచారు అనేవి చాలా హెల్త్కి మంచిదన్నమాట. ఇలా యాడ్ చేసినవన్నీ ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూను ఇంగువ అనేది యాడ్ చేసుకోవాలండి. అలాగే 1/2 స్పూను పసుపు అనేది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంగువ పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనం పసుపు ఎక్కువగా వాడడం వల్ల యాంటీబయాటిక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇలా అంతా కలిసేలాగా కలుపుకొని పసుపు అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. అలాగే కరివేపాకు కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 10 పచ్చిమిర్చి అనేవి సన్నగా చీలిక చేసుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని చిన్నుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ చిన్నుల్లిపాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గిన దాంట్లోకి అలాగే టమాటాలు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన వాటిలోకి మీ రుచికి సరిపడా సాల్టు, అలాగే మీ రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోండి. నేనైతే 1 స్పూను ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను. అలాగే 1 స్పూను కారం అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. కారం ఎందుకు తక్కువగా యాడ్ చేసామంటే ఆల్రెడీ మనం చిల్లీ అనేది యాడ్ చేసాం కాబట్టి కారం అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, అది అనేది యాడ్ చేసుకోవాలి. మరొకసారి నేను సాంబార్ పౌడర్ అనేది మరొక వీడియోలో తయారు చేసి చూపిస్తానండి. ఇప్పుడైతే 2 స్పూన్లు సాంబార్ పొడి యాడ్ చేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఈ 1-2 నిమిషాలు మగ్గించుకోవడం వల్ల ఆ సాంబార్ ఫ్లేవర్ అనేది టమాటాకి అలాగే ఆనియన్స్కి బాగా పడుతుంది. మనం ముందుగానే పప్పుని తయారు చేసి పెట్టుకున్నాం కదా, చింతపండు పులుసు అలాగే వాటర్ కలిపి ఆ పప్పుని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కారం ఉప్పు టేస్ట్ చూసుకొని ఉడికించుకోవాలి. ఎప్పుడైనా ఈ స్టేజ్లో ఉప్పు కారం చూస్తేనే బాగుంటుంది. అలాగే థిక్నెస్ని కూడా చూసుకోవాలన్నమాట. పప్పు అనేది కొంచెం థిక్గా ఉంటే పప్పుచారు అంత టేస్ట్ ఉండవు. అందుకనే కొంచెం వాటర్ అనేవి యాడ్ చేసి ఈ కన్సిస్టెన్సీలోకి ఉంచాను అనమాట. ఈ టమాటా పప్పుచారు అనేది చాలా తక్కువ టైంలోనూ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు
పైన మూత పెట్టి మరొక 15 నిమిషాలు ఉడికించుకుంటే పప్పుచారు అనేవి రెడీ అయిపోతాయండి. ఇప్పుడు బాండీ పైన మూత తీసి చూపిస్తున్నాను. చూసారు కదా ఎంత బాగా మరిగాయో పప్పుచారు అనేవి ఇలా పలుగ్గా ఉంటేనే పప్పు టేస్ట్ ఉంటుంది. ఇష్టం ఉన్నవారు ఇలా పలుగ్గా ఉడికించుకోవచ్చు, లేదంటే మెత్తగా ఉడికించుకున్న పప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎంతో సింపుల్గాను టేస్టీగా టమాటా పప్పుచారు అనేవి ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.